సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. యాభైవ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. నిజానికి తిండి కలిగితే కండగలవాడును మనిషి అంటారు. విద్యార్థులు ఎప్పుడైతే ఫిట్గా ఉంటారో వాళ్ళలో నెగిటివ్ యాటిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. కళాశాలలు నిర్వహిస్తున్నటువంటి కేవీ సుబ్బారెడ్డి నేను కూడా ఈ విషయాన్ని చాలాసార్లు గమనించాను. ఎవరైతే ఫిజికల్గా వీక్గా ఉంటారో వాళ్ళకే ఈ బుల్లింగ్ నేచర్ వస్తుంది. అంటే ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అయితేనేమి లేదా ఏవేవో నెగిటివ్ యాటిట్యూడ్ పనులు చేస్తూ ఉంటారు. అలా లేకుండా ఈ కబడ్డీ లాంటి పోటీలు అంటే శారీరక దృఢత్వాన్ని పెంచేటువంటి కాంపిటీషన్ జరగడం వల్ల విద్యార్థుల్లో అనవసరమైనటువంటి ఈ నెగిటివ్ యాటిట్యూడ్ లేకుండా బ్రహ్మాండంగా చదువుకుంటారు. చాలామంది క్రీడాకారులు విద్యలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తుంటారు. అంతేకాకుండా దేశానికి పేరు ప్రతిష్టలు తెస్తుంది కూడా క్రీడాకారులే. ఈరోజు మన రాజకీయ నాయకులు పక్క రాష్ట్రం పోతే ఎవరో తెలియకపోవచ్చు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రుల పేర్లు మనకు తెలియకపోవచ్చు, కానీ క్రీడాకారులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆడుకుంటే ఆనందం, ఆడుకుంటే ఆరోగ్యం, ఆడుకుంటే ఆదాయం. ఈ విషయాలు చాలామందికి ఇంతకుముందు తెలిసేది కాదు మా టైంలో. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా లాభసాటిగా కూడా ఉన్నాయి, దేశానికి పేరు తెస్తున్నాయి. మోడీ లాంటి వారిని కలవాలి అంటే ఇక్కడున్న మంత్రులకు కూడా సాధ్యం కాకపోవచ్చు, కానీ మంచి క్రీడాకారునికి ఆయన స్వయంగా ఆహ్వానించి ఆయన ఇంట్లో ఆయనతో కలిసి భోజనం పెడుతున్న సంగతి మనం చూస్తున్నాం. సో యువతి యువకులారా, నేను కోరేది ఒకటే, మీరు బాగా ఆడండి. ఆడడం ద్వారా ఆనందం వస్తుంది, ఆదాయం వస్తుంది, పేరు ప్రతిష్టలు తెస్తారు. ఈ దేశానికి కావాల్సింది మీలాంటి క్రీడాకారులే అని తెలియజేస్తున్నాను. సో మా ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు, మేము క్రీడాకారులకు ఎప్పుడు ఇస్తుంటాం. ఎక్కడ క్రీడలు జరిగినా కూడా మేము వారికి భోజనం కానీ ఇతర ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. తప్పకుండా కేవీ సుబ్బారెడ్డిగా మీతో ఉన్నాను. మీ యొక్క అవసరాలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సో విద్యార్థులారా, పోరాడండి, గెలవండి. ఒకవేళ గెలవకపోయినా కూడా బాధపడకండి, మరో అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి సుబ్బారెడ్డి గారు ఇంజనీరింగ్ వ్యవస్థాపకులు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వేల్పురి రంగారావు కీర్తిశేషు మరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాలికల జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ కర్నూలు పట్టణంలో జరుగుతూ ఉంది. మరి రంగరంగ వైభవంగా మరి కబడ్డీ ప్లేయర్స్ చూసేదానికి వచ్చినటువంటి అతిథులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి క్రీడలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పోటీతత్వంలో మళ్ళీ పాల్గొంటున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పోటీతత్వంలో నేను గెలవాలని చెప్పేసి మరి ఇవాళ ఈ యొక్క కబడ్డీ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ 10 జిల్లాల నుంచి కూడా 13 జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇవాళ చివరి రోజు కాబట్టి ఫైనల్స్ ఇంకా కొద్దిసేపులో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కబడ్డీ మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి 10 జిల్లాల్లో కూడా మరి సబ్ జూనియర్స్ కానీ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఇవాళ బీచ్ కబడ్డీ కానీ ఈ మా రాష్ట్ర వ్యాప్త కమిటీ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు 14, 15, 16, 17, 18 తేదీల్లో మరి వెస్ట్లో కూడా మరి సీనియర్స్ కబడ్డీ బ్రహ్మాండమైనటువంటి కబడ్డీ పోటీలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి మరి కబడ్డీ అనేది క్రికెట్ తర్వాత క్రికెట్ కన్నా మిన్నగా ఈ కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఇవాళ ప్రో కబడ్డీ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ గేమ్ ఈ కబడ్డీ. కాబట్టి కబడ్డీ ప్రో కబడ్డీ కూడా మరి మన ఖమ్మం రాష్ట్రంలో మరి హైదరాబాద్ లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రో కబడ్డీ కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా సరే ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారునికి మా యొక్క ఆశీస్సులు శుభానందం తెలుపుతాం. ఈ నెల జనవరి 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో కర్నూలు జిల్లాలో కర్నూలులో కేఈ ప్రభాకర్ ఎక్స్ మినిస్టర్ కేఈ ప్రభాకర్ వాళ్ళ ఫామ్ హౌస్ లో గ్రౌండ్ లో 50వ వెల్పూరి రంగారావు గారి 50వ సెలబ్రేషన్స్ కింద ఇక్కడ ఈవెంట్ జరగడం జరిగింది.
స్టేట్ లెవెల్లో అన్ని డిస్టిక్ వైజ్ స్టేట్ లెవెల్లో ప్రతి డిస్టిక్ నుంచి ఈవెంట్ కు వచ్చారు ఆర్గనైజర్స్. కేఈ ప్రభాకర్ గారు మాజీ మంత్రి, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరపున ఆయన ఓన్ గా రెండు కలిపి ఇక్కడ కొలాబరేట్ అయ్యి చాలా అంగరంగ వైభవంగా క్రీడాకారులకి ప్రతి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. అట్ సేమ్ టైం ప్లేయర్స్ కంతా అకామిడేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా మంచిగా చేశారు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ దే ఆర్ వెరీ హ్యాపీ. యునైటెడ్ క్లబ్ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేశారు, మొత్తం అకామిడేషన్ కూడా అండ్ ఆర్గనైజింగ్ కూడా. అండ్ ఆర్గనైజింగ్ టీం మొత్తం కూడా చాలా కొలాబరేట్ అయ్యి ఇద్దరు ముగ్గురు మొత్తం కొలాబరేట్ అయ్యి ఈవెంట్ ని సక్సెస్ చేశారు. టుడే ఇప్పుడు విన్నింగ్ టీమ్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇంకో కాసేపట్లో. అండ్ ఇది ఆర్గనైజ్ చేసిన ఎక్స్ మినిస్టర్ కేఈ ప్రభాకర్ గారికి అండ్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ టీమ్ కి అండ్ ఆర్గనైజింగ్ టీమ్ కి అందరికి, అండ్ అట్ ది సేమ్ టైం స్పాన్సర్స్ ఎవరైతే స్పాన్సర్స్ చేశారో వాళ్ళందరికీ కర్నూలు జిల్లా తరపున అండ్ స్పోర్ట్స్ వాళ్ళ తరపున విషెస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఆల్సో ఈ ఇంత పెద్ద ఈవెంట్ లో మాకు కూడా చిన్న పోర్షన్ ఇచ్చినందుకు వేగం పెయింట్స్ తరపు నుంచి వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కేఈ ప్రభాకర్ గారు అండ్ ఆల్సో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అండ్ ఆల్సో కర్నూలు కబడ్డీ అసోసియేషన్. థ్యాంక్ యూ ఆల్. ఈ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ 50వ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఈ రాష్ట్ర స్థాయి 13 జిల్లాల నుండి గర్ల్స్ బాయ్స్ 13 జిల్లాల నుంచి టీంలు వచ్చినాయి. ఇక్కడ కర్నూలు కేఈ ఫామ్ హౌస్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మేము మూడు టీంలను కొట్టి సెమీస్ కి కర్నూలు జిల్లా తరపు నుంచి సెమీస్ కి ఎంటర్ అయినాము. అలాగే కొన్ని రోజుల నుంచి పగిడాల్లోని క్యాంపు 5 రోజులు క్యాంపు కష్టపడి క్యాంపు చేసి ఇక్కడ ఉన్న స్టేట్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మేము సెమీస్ కి ఎంటర్ అయ్యి ఫైనల్లో మంచి ఫస్ట్ ప్లేస్ కొట్టి కర్నూలు జిల్లాకి మంచి పేరు తెస్తామని కోరుతున్నాము. నేను బి సీతారాముడు, కర్నూలు డిస్టిక్. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము. ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ కొట్టాలనుకుంటున్నాము. పోయినసారి సబ్ జూనియర్ ఓరోకల్లో అదే మేము సెకండ్ ప్లేస్ కొట్టాము, అక్కడ మిస్ అయింది. కానీ ఈసారి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కొట్టి మా కర్నూలు డిస్ట్రిక్ట్ ని అందరికీ తెలియజేలా చేస్తాము. ఇక్కడికి వచ్చేసరికి 13 టీంలు వచ్చినాయి. అన్ని టీంలను 3 టీంలను కొట్టి సెమీస్కి వచ్చాము. సెమీస్ కూడా కొట్టి ఫైనల్ చేరి మా కర్నూలు డిస్ట్రిక్ట్ ని మంచి పేరు తీసుకొస్తామని నేను కోరుతున్నాను.